రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 నిన్న గురువారం అక్టోబర్ 2న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 16 కోట్లు, తమిళనాడు నుంచి 6 కోట్లు, కేరళ నుంచి 6 కోట్లు, హిందీ నుంచి 22 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 13 కోట్లు. ఇలా టోటల్గా మొదటి రోజు కాంతారా 2 సినిమా 88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 43 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. ఒక తెలుగుకే 90 కోట్లకు అమ్మారు, తమిళ, కర్ణాటక అండ్ కేరళ కలిపి మరో 80 కోట్లు, హిందీకి 50 కోట్లు, అలా 220 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ గారు మొదటి రోజు 43 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 180 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 180 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 350 నుంచి 360 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది సినిమాకు. ఈరోజు శుక్రవారం 2వ రోజు. ఈరోజు కొద్దిగా కలెక్షన్స్ తగ్గుతాయి మొదటి రోజు కంటే, కానీ కనీసం 50 కోట్లన్నా వస్తాయి. ఇక రేపు శనివారం, ఆదివారం ఈ దసరా హాలిడేస్లో సినిమా కలెక్షన్స్ ఈజీగా 2 రోజులకు మరో 100 కోట్లు వెళ్తుంది. సో 200 కోట్లు కన్ఫర్మ్డ్గా వస్తాయి సినిమాకు. కానీ సినిమా టార్గెట్ పెద్దది, 400 కోట్లు రావాల్సిందే, అప్పుడే హిట్ అవుతుంది. బట్ టాక్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి. మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. మన తెలుగు రాష్ట్రాలకి 90 కోట్లకు ఉన్నారు, అందులో 10 కోట్లు వచ్చింది మొదటి రోజు. ఇంకా 80 కోట్లు తెలుగు రాష్ట్రాలు రావాలి అంటే 160 కోట్లు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి. మరి వస్తుందా లేదా అనేది ఈ శుక్ర, శని, ఆది 3 రోజుల తర్వాత తెలుస్తుంది. ఒక 50% రికవర్ అయితే మిగతా 50% వచ్చేస్తుందేమో, చూడాలి. అది మన రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1. కాంతారా 2 చెప్పాలంటే రిలీజ్ అయిన మొదటి రోజు 88 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 43 కోట్లు. సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 43 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి రోజు. ఇంకా 177 కోట్లు వెనక్కి రావాలి అంటే మరో 350 కోట్లు గ్రాస్ రావాలి. మరి వస్తాయా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.